రెస్టారెంట్స్లో పనిచేసే పెద్ద పెద్ద షెఫ్స్కి తప్ప మనలాంటి వాళ్ళకి ఇంత పర్ఫెక్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం అస్సలు రాదు. అలా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఉల్లిపాయలకి పైన కింద కట్ చేసి ఇలా పొట్టు తీసి మధ్యలోకి కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయల్ని చాక్తో కాకుండా ఇలాంటి ఆలు స్లైసర్ తోటి స్లైస్ చేసుకోవాలి. మనం చాక్తో కట్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కో సైజులో వస్తాయి కాబట్టి అవి వేగేటప్పుడు కూడా ఒకటి పచ్చిగా ఒకటి మాడిపోతూ ఉంటుంది. బట్ ఇలా ఆలు స్లైసర్తో అయితే అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. వేగేటప్పుడు కూడా అన్నీ ఒకే విధంగా వేగుతాయి. చూడండి, ఇలా స్లైస్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఉల్లిపాయలు మునిగేంత నూనె వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలన్నీ కూడా వేసేసి ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎడ్జెస్లో ఉన్న ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఆయిల్లోంచి స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లో పల్చగా స్ప్రెడ్ చేసి కంప్లీట్గా చల్లారిపోనిచ్చారంటే క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉండే బ్రౌన్ ఆనియన్స్ రెడీ. ఈసారి బిర్యానీ రెసిపీ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.